రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. మరో పోరుబాటకు తెలంగాణ కమలం పార్టీ సిద్ధమవుతోంది. విద్యార్థి భరోసా యాత్రకు కాషాయ నేతలు సిద్ధమవుతున్నారు. ఇవాళ బీజేపీ స్టేట్ ఆఫీస్లో కీలక సమావేశాలు కూడా జరగనున్నాయి. ఉదయం బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్, మధ్యాహ్నం బీజేపీ అనుబంధ విభాగాలతో సమావేశం, ఇక సాయంత్రం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కానున్నారు. ఇక బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఈ సందర్భంగా సమావేశమవుతారు. ఇక పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అలాగే బకాయిలపై యాక్షన్ ప్లాన్ ఖరారు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, మరో కొత్త కార్యక్రమంతో కూడా బీజేపీ నాయకులు కానీ బీజేపీ అధిష్టానం కూడా ముందుకు వస్తూ ఉంది. ఏంటి ఆ ప్లాన్స్ ఏంటి? థ్యాంక్ యూ సాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటించిన తర్వాత వచ్చినటువంటి జోష్ని కొనసాగించడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ నిత్యం ప్రజల్లో ఉండే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ కూడా ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం దానిలో భాగంగానే ఇప్పటికే ఒకవైపు రైతులకి అండగా ఉంటూ రైతు కోసం బీజేపీ భరోసా అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలంతా కూడా, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరంతా కూడా 4 రోజుల పాటు విస్తృతంగా రాష్ట్రంలో పర్యటించి మార్కెట్లు, కల్లాల వద్ద ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు వెంటనే దాన్ని కొనుగోలు చేయాలంటూ కూడా ఆ రైతు భరోసా యాత్రని 4 రోజుల పాటు చేయడం జరిగింది. దీంతో హైక్ వచ్చినటువంటి బీజేపీకి అదే జోష్ని కొనసాగించాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. దానిలో భాగంగానే మరో పోరుబాటుకి బీజేపీ రాష్ట్ర నాయకత్వం సిద్ధమవుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా 3 కీలకమైనటువంటి సమావేశాలు జరగబోతున్నాయి. ఉదయం పదాధికారుల సమావేశం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అధ్యక్షతన పదాధికారుల సమావేశం జరగబోతుంది. ఈ సమావేశం యొక్క కీలక ఎజెండా విద్యార్థులకు సంబంధించి, ఒకవైపు అటు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు కూడా అటు విద్యార్థులను మోసం చేయడంతో పాటు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు తొక్కులో తొక్కడం, అదేవిధంగా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి అంశం పైన పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. దానిలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి బకాయిలు పడింది. దాని వెంటనే రిలీజ్ చేసే విధంగా విద్యార్థికి బీజేపీ భరోసా అనేటటువంటి కార్యక్రమాన్ని చేయడానికి సిద్ధమవుతుంది. ఆ ఎజెండాగానే పదాధికారుల సమావేశంలో కీలకంగా చర్చించడంతో పాటు అదేవిధంగా నేతల అభిప్రాయాలు తీసుకోబోతున్నారు. దాంతో పాటు మరొక వైపు మధ్యాహ్నం బీజేపీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి వారితో రాష్ట్ర అధ్యక్షుడు సమావేశమై అనుబంధ సంఘాలు అమలు చేయాల్సినటువంటి కార్యాచరణ పైన ప్రత్యేకంగా దిశానిర్దేశం చేయబోతున్నారు. అనంతరం సాయంత్రం కీలకమైనటువంటి సమావేశం బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి అభయ్ పాటిల్ భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా ఆయన ఇచ్చినటువంటి సూచనల ప్రకారం చేసినటువంటి రైతు కోసం బీజేపీ భరోసాకు సంబంధించినటువంటి అంశం పైన 4 రోజుల పాటు జరిగినటువంటి దానిపైన నేతల్ని అభినందించడంతో పాటు అదే తరహాలో ఈ విద్యార్థులకి బీజేపీ భరోసా అనేటటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశంలో ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్న దానిపైన కీలకంగా చర్చించబోతున్నారని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా జిల్లాల వైద్యుగా నిరసన కార్యక్రమాలు చేయాలా, లేదా పార్లమెంటు లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్న దానిపైన నేతల అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు నేతలకి దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలతో పాటు ఫీజు రింబర్స్మెంట్ పూర్తి స్థాయిలో విడుదలయ్యే వరకు కూడా పోరాటం చేయాలని నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థులకు అండగా నిరసన కార్యక్రమాలు చేయడంతో పాటు మరొకవైపు జూలై 1వ తేదీన 1,00,000 మందితో ట్యాంక్ బండ్ వేదికగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేయాలనేటటువంటి నిర్ణయానికి కూడా రావడం జరిగింది. ఈ అన్ని అంశాలపైన ఈ రోజు జరిగేటటువంటి సమావేశాల్లో కీలకంగా చర్చించి ఒక రూట్ మ్యాప్ ని సిద్ధం చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.